గురించి, పాప నియమాన్ని గురించి మనం మాట్లాడుకుంటూ వస్తున్నాం రోమపత్రికలో. ఆ నియమంలో, సంఖ్యాకాండంలో అహరోను మిరియాముల జీవితంలో ఆ నియమం ఎలా ఉందో మనం ఆలోచన చేశాం. గదరేనీల దేశంలో వాళ్ళు ఎందుకు చెడిపోయారో ఆ విషయాన్ని కూడా గత వారం నేను జ్ఞాపకం చేశాను. విషయాలు ఏమీ మీకు తెలియవని కావు, కానీ ఒక వరుస ఉంది కనుక వాటిని గురించి మళ్ళీ మనం ధ్యానం చేసుకోవడం ద్వారా మరొక సారి వాటిని జ్ఞాపకం చేసుకున్నట్టుగా ఉంటుంది. ఈ గదరేనీయుల దేశం, అంటే ఈ పాప నియమం అనేది ఎలా ఉంటుందంటే, మనం ఎటు వెళితే అటు మన నీడలా మనల్ని వెంటాడుతాం. ఒక్క క్షణం కూడా విడిచిపెట్టకుండా నీడ మనల్ని ఎలా వెంటాడుతుందో, ఆ పాప స్వభావం, పాప నియమం అనేది మనల్ని వెంటాడుతూనే ఉంటుంది. దీన్ని మనం ఎప్పుడు మర్చిపోవద్దు. ఒక్క క్షణం కూడా మనల్ని విడిచిపెట్టదు మన నీడ. మన తల మీదకి వచ్చినప్పుడు మన కాళ్ళ కిందనే ఉంటుంది, కానీ అది మాత్రం మనల్ని అన్నట్టు విడిచిపెట్టదు అనే మాటని జ్ఞాపకం చేస్తా ఉన్నాను. ఈ గదరేనీయుల గురించి మనం మాట్లాడుకుంటున్నప్పుడు వాళ్ళు చివరికి వాళ్ళు దిగజారిపోయారు. దేవుని ఆజ్ఞను కూడా వాళ్ళు మీరి, లేవియాకాండం 11:7-8 వచనాల్లో పంది దేహాన్ని ముట్టకూడదు అని రాయబడింది. అయినా వాళ్ళ వ్యవసాయ తోటల్లో బలి అర్పణలు చేసుకుంటూ పంది మాంసం తిన్నారు అని మనం చదువుకున్నాం. అందువల్ల యేసుక్రీస్తు ప్రభువారు వారిని బాగు చేయడానికి మత్తయి సువార్త 8వ అధ్యాయంలో వస్తే, అయ్యా మా ఊర్లో నుంచి మీరు వెళ్ళిపోండి, మా ఇన్కమ్ సోర్సెస్ తగ్గుతున్నాయి అని ఆయన్ని బయటికి వెళ్ళగొట్టడం వాళ్ళ పాప స్వభావ పుట్టిస్థితి మనకు కనబడుతుంది. అందుకని ప్రభు అన్నాడు యెషయా గ్రంథం 65:6లో, నా గ్రంథంలో అది రాయబడి ఉన్నది, ప్రతీకారం చేయక నేను మౌనంగా ఉండను అన్నాడు. గత వారం నేను జ్ఞాపకం చేశాను. పౌలు ఏం ప్రయత్నం చేస్తున్నాడంటే, ఈ పాపం నుండి ఎలా విడిపించబడగలమో అని కాదు, పాప శరీరంలో, మన శరీరంలో నుండి ఒత్తిడి చేసే పాప నియమం నుండి ఎలా విడిపించగలము అని పౌలు ఈ భాగాన్ని రాస్తా ఉన్నాడు. మన శరీరంలో ఉన్నటువంటి పాపపు ఒత్తిడి, ఈ పాప నియమం అనే ఒత్తిడి నుండి మనం బయటపడగలిగితే మనం కొంత ఆత్మీయంగా ఉండగలం. ఇది నీడలా వెంటాడుతుంది అని అన్నప్పుడు మన విశ్వాసులకు తండ్రి అయిన కుటుంబాన్ని ఒకసారి మనం ఆలోచన చేస్తే, అబ్రహాము ఆలోచన ఇస్సాకు వెంబడించాడు గాని, యాకోబు వెంబడించాడు గాని, ఆ తర్వాత తరం యాకోబు కుమారుల దగ్గరికి వచ్చేసరికి అంత పాడైంది. ఈ శరీర నియమం, ఆ ఒత్తిడి నుంచి తప్పించుకోవడం కోసం వీళ్ళు మంచి నిర్ణయాలు తీసుకున్నారు. అబ్రహాం మంచి నిర్ణయం తీసుకున్నాడు, ఇస్సాకు మంచి నిర్ణయమే తీసుకున్నాడు, యాకోబు కూడా మంచి నిర్ణయాలు తీసుకున్నాడు. కానీ కొన్నిసార్లు పొరపాటు చేస్తే ఆ పొరపాటు సరి చేసుకొని జాగ్రత్తగా ముందుకు వెళ్ళాడు. కానీ అతని కుటుంబంలో, అతని ఫ్యామిలీ ఇష్యూస్, కుమారుల దగ్గరికి వచ్చేసరికి ఆ నియమం అంతా చాలా పాడైపోయినట్టుగా మనం చూస్తాం. ఉదాహరణకు మీకు చెప్తే, ఆదికాండం 24వ అధ్యాయంలో ఇస్సాకు పెళ్లి చేయడానికి, కనాను స్త్రీలను వివాహం చేయడానికి అబ్రహాం ఒప్పుకోల. ఎందుకంటే వాళ్ళ ఆ యవ్వనురాళ్ళ ప్రవర్తన అంతా చూశాడు ఆయన. అప్పటికి కనాన్లోనే ఉన్నాడు. కనాన్లో ఉన్న తాను వాళ్ళ ప్రవర్తన చూశాడు, వాళ్ళ శరీరానుసారమైన జీవితాలు చూశాడు. ఇవన్నీ చూసిన వాడు తన కుమారుడు ఆత్మానుసారుడైనందువలన శరీర నియమం ఇట్లా నీడలా వెంటాడితే నా కొడుకు పాడవుతాడని ఒక మంచి ఆలోచన చేత ముద్రబాబు షారా వాళ్ళ సొంత ఇంటికి వెళ్ళి అక్కడున్న అమ్మాయిని
తీసుకురమ్మని చెప్పేసి ఆయన పురమాయించినట్టుగా మనకు 24 అధ్యాయం అంతా మనకు అది కనబడదు. 28వ అధ్యాయానికి వచ్చేసరికి, ఆదికాండం 28వ అధ్యాయానికి వచ్చేసరికి ఇస్సాకు కూడా అదే నిర్ణయం తీసుకున్నాడు యాకోబు కోసం. ఎందుకంటే ఏశావు అప్పటికే వ్యభిచారి అయ్యాడు. ఆ స్త్రీలతో తన శరీర సంబంధమైన కోరికల్లో పడి ఆ నియమంలో కొట్టుమిట్టాడుతూ పాడైపోయాడు. పాడైపోయిన తనకు మనసు ఇస్సాకు గాని రిబ్కామ్మ గాని చాలా బాధపడ్డారు, వేదన పడ్డారు. ఆ స్త్రీలతో ఇబ్బంది పడి ఆ తర్వాత యాకోబు దగ్గరికి వచ్చేసరికి యాకోబుకు ఖచ్చితంగా మీ మేనమామ ఇంటికి వెళ్ళి అక్కడ అమ్మాయిని పెళ్లి చేసుకోమని 28వ అధ్యాయంలో మనకు ఆ భాగం అంతా మనకు కనపడు. సో ఎందుకు ఇస్సాకు కూడా అబ్రహాం తీసుకున్న నిర్ణయమే తీసుకున్నాడనంటే, ఈ పాప స్వభావం అనేది, ఈ నియమం అనేది ఆత్మీయులకు ఉంటుంది, కానీ ఆత్మీయులు దాన్ని కంట్రోల్ చేసుకోగలరు. ఆత్మీయులు దాన్ని జాగ్రత్తగా పరుచుకొని నేను దాన్ని చేయకుండా ఉంటే మంచిది అని అనుకొని కొంతవరకు వాళ్ళు మాక్సిమం ప్రయత్నం చేస్తూ ఉంటారు. పూర్తిగా శరీరానుసారులతో కలిసి సహజీవనం చేయవలసిన పరిస్థితి వస్తే, ఉదాహరణకు అహాబు యజమాని పెళ్లి చేసుకున్నాడు. ఏం జరిగింది? మొత్తం జీవితం అంతా నాశనం. వాడు నాశనమే, ఆమె నాశనమే, దేశమే నాశనం. అసలు ఈ ఒక విలువలే లేవు. అంత భయంకరమైనటువంటి ఆ స్వభావంలో, నియమంలో వాళ్ళు పరిగెత్తుకుంటూ వెళ్ళారు. దాన్ని అవాయిడ్ చేయడంలో అబ్రహాం ప్రయత్నం చేశాడు, ఇస్సాకు ప్రయత్నం చేశాడు. ఆ ప్రయత్నాలు చేసి వాళ్ళు ముందుకు సాగారు. కానీ 34వ అధ్యాయానికి వచ్చిన తర్వాత దీనాలో మళ్ళీ ఆ లోకపు ఆశలు పొడ చూశాయి. ఆ దేశపు కుమార్తెను చూడవెళ్ళను. ఇటు అటు తిరగడం వల్ల జరిగేది ఏంటి? అది సాతాను, అపవాది సంబంధమైన ఆలోచన. అందువల్ల దీనా రేప్ చేయబడడం, ఆమె రేప్ చేసిన దేశం కుమారుల మీద మళ్ళీ సిమియోను లేవి ఇద్దరు కూడా ప్రతీకారం చేయడం, ఇదంతా మనకు ఈ 34వ అధ్యాయంలో మనకు కనబడుతుంది. సో ఏది ఏమైనా ఒక నీడలా వెంటాడుతున్న అది పరిశుద్ధులను పాడు చేసి, పరిశుద్ధులను నిత్యత్వం వైపు వెళ్లకుండా, నిత్య జీవం వైపు వెళ్లకుండా ఆపు చేసే ఈ పాప నియమం ఎంత పరిశుద్ధులైనా వెంటాడుతూ ఉంది అని చెప్పడానికి నేను ఈ భాగాలన్నీ జ్ఞాపకం చేస్తున్నాను. మనకు తెలుసు, రూబేను యాకోబు మంచం ఎక్కాడు. ఎంత దారుణమైన సంగతి. బాధపడ్డాడు. ఎంత బాధపడినా తాను చేయాల్సిన తప్పు తాను చేసేసాడు. దీన తప్పులో పడిపోయింది. అలాగే సిమియోను, లేవీలు ఆ నరహంతకులయ్యారు. ఇకపోతే యూదా దగ్గరికి వస్తే యూదా కూడా అదే తప్పు చేశాడు. వీళ్ళని నీడలా వెంటాడుతూనే ఉంది ఈ నియమం అనేది. యూదా కొడుకుల దగ్గరికి వస్తే ఆ ఏరు అనబడిన వాడు, తామారుకు పెళ్లైన తర్వాత ఆ ఏరు అనబడిన వాడు, ఓనాను అనబడిన వాడు, వాళ్ళు చేసిన పాపం దేవునికి చెడుగా కనిపించినంత కోపంతో వాళ్ళని చంపేశాడు కూడా దేవుడు. సో అంటే అంత భయంకరమైనటువంటి అనుభవాలు ఒక పరిశుద్ధుని కుటుంబంలో. అబ్రహాం ఏది దూరంగా ఉంచాలనుకున్నాడో, ఇస్సాకు దేనిని దూరంగా ఉంచాలని అనుకున్నాడో, అనుకున్న పాపాన్ని వీళ్ళు కొనసాగించడం, పితరుల యొక్క ఆశను, ఆత్మ సంబంధమైన ఆశను, ఆ పాత్ర సంబంధమైన నియమాన్ని పాటించలేక అందరూ వరుసగా యాకోబు కుమారులందరూ కూడా పాపంలో పడిపోవడం, పాప నియమంలో కొనసాగడం అనేది మనం చూస్తున్నప్పుడు బాగా బాధ కలుగుతా ఉంది. సో ఏది ఏమైనప్పటికీ ఆ కుటుంబాల మధ్య ఒక పాప నియమం కొనసాగింది తప్ప ఆత్మ నియమంలోకి రాలేదు. అది ఎప్పటి వరకు అంటే ఈ రోజు వరకు అది ఇశ్రాయేలు జీవితాలు కుటుంబాలలో జరుగుతూనే ఉంది. సో అంత దూరం నేను వెళ్ళలేను, కానీ ఇక్కడికి వస్తే రోమపత్రికలో పౌలు ఒక అద్భుతమైనటువంటి మాటలను ఆయన రాస్తాడు. పౌలు జీవితం దగ్గరికి వచ్చేసరికి కూడా ఇదే జరిగింది. ఆదాం ద్వారా వచ్చిన పాపం లోకంలోని మనుషులందరి మీద వచ్చింది. అది పౌల్లో కూడా వచ్చింది. తానే చెప్తున్నాడు 7వ అధ్యాయం 14 వచ్చిన, ధర్మశాస్త్రం ఆత్మ సంబంధమైనది అయితే పాపానికి అమ్మబడ్డాను అంటాడు. అదే 16-17 వచ్చేసరికి ధర్మశాస్త్రం శ్రేష్టమైంది, కానీ నేను చేయదగింది
చేయనిది నా యందు నివసిస్తుంది అని అంటాడు. దేని నేను ద్వేషిస్తున్నాను దాన్ని చేస్తున్నాను అని తానే స్టేట్మెంట్ ఇవ్వడం వెనకాల ఆ పాప నియమం అనేది ఎంత మనిషిని పౌలు లాంటి వాడిని వెంటాడుతుంది అని అంటే మనం ఆలోచన చేయాలి. దాన్ని ఈజీగా తీసేసుకొని ఈ పాప నియమం నాలో ఏముండదు, నేను పరిశుద్ధిని, నేను మారు మనసు పొందాను, నేను సేవకుని, నేను ముందుకు నేను వెళ్ళగలను అనే ఒక భావన మనకు మంచిదే. ఆ కాన్ఫిడెన్స్ మనకు ఉండాలి. కానీ ఏదో ఒక రోజు ఈ శరీర సంబంధమైన పాప నియమంలో గాని, మానసిక నియమంలో గాని, లేకపోతే ఆత్మ సంబంధమైన నియమంలో ఉంటున్నామని అనుకుని భ్రమంలో మనం తిరిగి ఆ నియమం పాప స్వభావం మనలో పొడచూపడం గాని చాలా సార్లు జరుగుతున్నాయి అనే మాట నేను మీకు జ్ఞాపకం చేయాలి. ఎందుకంటే పౌలు స్టేట్మెంట్స్ ఇచ్చిన తర్వాత దాన్ని కాదనడానికి మనకి ఎక్కడ హక్కు లేదు. సో 7వ అధ్యాయం 18వ వచ్చిన సరిగ్గా నా శరీరం అని మంచిది ఏది లేదని ఈ మాట చెప్పడంలో పౌలు గారి ఉద్దేశం ఏంటి? నా శరీరంలో మంచిది ఏది లేదని ఎందుకు స్టేట్మెంట్ ఇచ్చాడు అని అంటే, నేను దమస్కు మార్గంలో దేవుని చేత పట్టుబడ్డాను, అననీయ నాకు బాప్తీసం ఇచ్చాడు, నాకున్నవన్నీ పెంటతో సమానంగా నేను ఎంచుకున్నాను, నా విశ్వాసాన్ని నేను కాపాడుకున్నాను అని అంత రేంజ్ లో ఉన్నవాడు మూడో ఆకాశంలోకి వెళ్ళి చెప్పశక్యంగానే మాటలు విని దేవునితో అరేబియా దేశానికి వెళ్ళి నేర్చుకున్నవాడు, ఇన్ని అనుభవాలు కలిగిన వాడు నా శరీరం అందు మంచిది ఏది లేదని అనడం దేనికి సూచన అంటే అతనిలో కూడా ఈ పాప నియమం కొనసాగుతుంది అని చెప్పడానికి నేను ఈ మాటలు జ్ఞాపకం చేస్తా ఉన్నాను. రోమా పత్రిక నిజంగా మనల్ని చాలా సరిచేస్తుంది. మనం జాగ్రత్తగా దాన్ని ఆలోచన చేస్తే ఈ రోజున మనం ఎంత మంచి సేవకులమైనా, మనకెంతటి ఆత్మీయ విలువలు మనకున్నా, ఎక్కడో ఒక దగ్గర ఏదో ఒక దగ్గర కోపంలోనో, డబ్బు విషయంలోనో, లేకపోతే మరో విషయంలోనో, ఇక వాటిని నేను వివరించలేను కానీ ఏదో ఒకటి మనల్ని తొలిచి మన విశ్వాస జీవితాన్ని మన ఆత్మలో ఎదిగి ఫలించి అభివృద్ధి పొందకుండా అడ్డగించే ఈ నియమాన్ని మనం ఖచ్చితంగా గెలవలసినటువంటి అవసరం అయితే మనకు ఉంది అని ఈ భాగాలు మనకు నేర్పుతున్నాయి. ఇక్కడ పౌలులో కొన్ని శ్రేష్టమైన లక్షణాలు మనం చూస్తే, పౌలు మారు మనసు పొందాక పాత నిబంధన విశ్వాసిగా ధర్మశాస్త్రాన్ని ప్రేమిస్తూ దాన్ని అనుసరించడానికి తిప్పలు పడుతున్నట్లు కనబడుతుంది. ఎందుకనంటే ధర్మశాస్త్రం ఆత్మ సంబంధమైందే, అయితే నేను పాపానికి అమ్మబడ్డాను అని అన్నప్పుడు ఎంత స్ట్రగుల్ ఫేస్ చేసి ఉంటాడో మీరు ఆలోచించండి. పాపానికి తాను అమ్మబడ్డాను అని చెప్పే ఆ మాట దగ్గర కూడా ఎంత స్ట్రగుల్ ఫేస్ అయి ఉంటాడో ఆలోచన చేస్తే అర్థం అవుతుంది. తిప్పలు పడుతున్నాడు అన్నమాట. ఎందుకంటే పెంతెకోస్తు దినానికి ముందు జీవిస్తున్నటువంటి వ్యక్తి తను బలపరిచే పరిశుద్ధాత్మ వరం అప్పటికి లేదు అతనికి. తన ఉచ్చరింపు శక్యంగా మూలుగులతో తన పక్షంగా విజ్ఞాపన చేయడానికి పరిశుద్ధాత్మ తను పొందుకోలేదు, మారు మనసు పొందలేదు అంత ముందున్న వ్యక్తి. కాబట్టి ఎప్పుడైతే క్రీస్తు వైపు తిరిగాడో, ఆ పాత మనిషి క్రీస్తు వైపు తిరిగాడో, అందువల్ల ధర్మశాస్త్రం తక్కువ చేయబడకుండా తన పాపాలను ఒప్పుకుంటున్నాడు. ధర్మశాస్త్రాన్ని తక్కువ చేయడు. అందుకని అన్నాడు ఇక్కడ, ధర్మశాస్త్రం ఆత్మ సంబంధమైంది అన్నాడు. 16-17 ధర్మశాస్త్రం శ్రేష్టమైంది అన్నాడు. ఎందుకు అనాల్సి వచ్చింది అంటే ధర్మశాస్త్రపు నీడలో ఉన్న వ్యక్తి అయినా, అందువల్ల ధర్మశాస్త్రపు నీడలో, ధర్మశాస్త్రపు ఆజ్ఞలో, ధర్మశాస్త్రపు అనుభవంలో ఉన్నటువంటి ఆ వ్యక్తి పెంతెకోస్తు దినాన పరిశుద్ధాత్మ దేవుడు వచ్చిన సంగతి తర్వాత తెలుసుకొని యేసు క్రీస్తులో మారు మనసు పొందిన తర్వాత, క్రీస్తు దాసుడైన తర్వాత ధర్మశాస్త్రాన్ని ఇంకా తక్కువ చేయకూడదని అనుకున్నాడు. ధర్మశాస్త్రానికి ఆ వాల్యూ ఇస్తూనే తన పాపాన్ని ఒప్పుకోవడం అనేది పౌల్లో ఉన్నటువంటి శ్రేష్టమైన లక్షణం. ధర్మశాస్త్రాన్ని కొట్టివేయలేదు, ధర్మశాస్త్రాన్ని తగ్గించను లేదు. అది ఆత్మ సంబంధమైందన్నాడు, అది శ్రేష్టమైందన్నాడు అంటూనే తన ప్రతి పాపాన్ని ఒప్పుకున్నాడు. నిజమే, మనం కూడా ధర్మశాస్త్రాన్ని ఇక్కడ తక్కువ చేయొద్దు. కృప వచ్చినంత మాత్రాన ధర్మశాస్త్రాన్ని మనం తక్కువ చేస్తామా? చేయడానికి అవకాశం ఇవ్వకూడదు అని మనం ఇక్కడ నేర్చుకోవాలి. అందుకే ఈ ధర్మశాస్త్రం ఆత్మ సంబంధమైంది, శ్రేష్టమైంది అని చెప్తూనే తన శరీరం అందు మంచిది ఏది లేదు
నేను ఇంకా పాప నియమంలోనే ఉన్నాననే ఆ అంగీకారాన్ని తను తెలియచేయడం అతనిలో ఉన్నటువంటి గొప్ప నీతి, అతను గొప్ప నీతిని మనం నేర్చుకోవాలి. మనం గమనించాల్సింది ఏంటంటే, మనం మారు మనసు పొందిన తర్వాత కూడా మనలో ఈ పాప స్వభావం లేని భాగం ఒక్కటి కూడా ఉండదు. మన లోపల తల నుంచి అరికాలు వరకు ఈ పాప స్వభావం లేని ఒక్క భాగం కూడా మనలో ఉండదు. మంచిది ఏది లేదని అన్నాడు కదా ఆయన, అదే నేను చెప్తున్నాను. కనుక మనలో కూడా ఈ స్వభావం ప్రతి భాగంలో ఉంటుంది. కనుక విశ్వాసి ధర్మశాస్త్రం అంతటిని పాటించలేడు, అది ఎవరి తరం కాదు, ఒక్క ప్రభు వల్ల మాత్రమే అయింది. కనుక అది ధర్మశాస్త్రాన్ని నెరవేర్చే సాధ్యం మనకు కాదు. కనుక మనము ధర్మశాస్త్రాన్ని తక్కువ చేసి కానీ మనం ఓడిపోయినంత మాత్రాన మనం పూర్తిగా నాశనమైపోయామనే ఒక భావన మనకు రాకుండా ఆ నియమంలో నుండి, ఆ స్వభావంలో నుంచి ఎలా బయటికి రావాలనే ఓ ప్రయత్నం మనం చేయాల్సినటువంటి అవసరం మనకు ఉంది అనే మాట మాత్రం నేను జ్ఞాపకం చేస్తాను. సో కాబట్టి ఈ విషయాలన్నీ ఒక్కోటి మనం ఆలోచన చేసుకుంటూ వస్తే, పౌలుకే అబ్రహాము కుటుంబంలో, ఇస్సాకు కుటుంబంలో ఏది ఆయన ఆలోచన చేశాడో అది ఆ కుటుంబంలో కొంత నియమం, పాప నియమం వాళ్ళని ప్రవేశించి వాళ్ళని పతనం చేసుకుంటూనే వచ్చింది. అదే పాపపు నియమం దగ్గరగా పౌలు దాకా వచ్చింది. పౌలు ఒప్పుకోవడం వెనకాల ఈ రోజున మనకేంటి పౌలు పాపం చేస్తే పౌలు శరీరంలో మంచిదేది లేకపోతే మనకేంటి అని అనుకుంటే, ఆయన మనకే కదా చెప్పేది, మన శరీరంలో కూడా మంచిదేది ఉండదు. ప్రతి భాగంలో ఈ నియమం అనేది కొనసాగుతున్నది, నీడలా మనల్ని వెంటాడుతుంది. అందువల్ల ఈ నియమంలో నుంచి మనం ఎంత త్వరగా బయటికి రావాలో అంత త్వరగా మనం బయటకు వస్తే మంచిది అనే మాటని నేను జ్ఞాపకం చేస్తూ నేను ఇప్పటితో ఈ భాగాన్ని ఈ రోజుతో ముగిస్తున్నాను. రేపు వచ్చే వారం పాప నియమానికి అడ్డం తొలగించుకునే ప్రయత్నాలు ఏం చేస్తే పాప నియమం నుంచి బయటకు వెళ్తామో నేను వచ్చిన వారం నుంచి చెప్పడానికి ప్రయత్నం చేస్తాను. ప్రభు చిన్న మాటలు దీవించును గాక.